ఫ్రెండ్స్, కథ చెప్తాను వింటారా? అనగనగా ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు వ్యవసాయం చేసేటప్పుడు తన పొలానికి నీళ్లు సరిపోవు. అప్పుడు పక్కన పొలంలో ఒక బావి ఉంటుంది. అందుకని ఆ పక్కన పొలం అతను అడుగుతాడు, ఇలా నీ బావి అమ్మితే నేను కొనుక్కుంటాను, నా పొలానికి నీళ్లు సరిపోవట్లేదని చెప్పి. ఆ పక్కన పొలం అతను సరే అని చెప్పి బావి అమ్మేస్తాడు. నెక్స్ట్ రోజు తను వెళ్ళి బావిలో నుంచి పొలానికి నీళ్లు పెడదామని చెప్పి వెళ్తాడు. అప్పుడు వెంటనే ఆ పక్కన పొలం అతను, లేదు నువ్వు నీళ్ళు తీసుకోవడానికి వీల్లేదని చెప్తాడు. ఈ రైతు వెంటనే, అదేంటి నేను బావి కొనుక్కున్నాను కదా, నీళ్ళు పెట్టుకోవద్దని నువ్వెలా చెప్తావు అని అడిగితే, నేను నీకు బావి మాత్రమే అమ్మాను, నీళ్ళు అమ్మలేదు అని చెప్తాడు. దాంతో ఈ రైతుకి అర్థం కాదు. ఇలా ఇతని నుంచి తను ఎలా తప్పించుకోవాలని ఆలోచించి అక్బర్ కాలం నాటి కథ ఇది. అక్బర్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వెంటనే ఆ సంస్థానంలో ఉన్న వాళ్ళందరూ ఆలోచించి దీన్ని ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తుండగా బీర్బల్ ముందుకు వస్తాడు. బీర్బల్ ముందుకు వచ్చి పక్కన పొలం అతన్ని అడుగుతాడు, అసలు ఏం జరిగింది అని చెప్పి అడిగితే తను చెప్తాడు, ఇలా వచ్చి నా బావ అడిగాడు, నేను బావ అమ్మేశాను అని చెప్తాడు. మరి బావ అమ్మేసావు కదా ఇంకేంటి అనేసి అంటే, నేను బావి మాత్రమే అమ్మాను, నీళ్ళు అమ్మలేదు అని చెప్తాడు. వెంటనే ఇంకా బీర్బల్ ఆలోచిస్తాడు, దీనికి ఎట్లన్నా బుద్ధి చెప్పాలని ఆలోచించి, సరే అయితే ఒక పని చేయి, నువ్వు ఆ బావి అయితే అమ్మేసావు కదా అని అంటాడు. అవును బావి అయితే అమ్మేశాను అంటాడు. అయితే నువ్వు వెంటనే దాంట్లో నువ్వు ఉంచుకున్న నీళ్ళకి నువ్వు రెంట్ అయినా పే చేయాలి, లేదా ఆ నీళ్ళని వెంటనే ఖాళీ అయినా చేయాలి అని చెప్తాడు. దాంతో అతనికి అర్థం కాక చేసిన తప్పు అర్థమయ్యి క్షమించమని అడిగి వెళ్ళిపోతాడు. దాంతో ఆ రైతు సంతోషంగా అక్కడి నుంచి వెళ్తాడు. సో ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఎవరైనా మోసం చేయాలి అనుకుంటే ఆ మోసం అనేది ఎప్పటికీ నిలవదు. అంతేకాకుండా మనమే దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. సో ఎప్పుడు ఎవరిని మోసం చేయాలని అనుకోవద్దు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్స్ యువర్ ఛానల్ Tales for Life.